ఒప్పో K13 ఒప్పో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్‌లో ఏమైనా తక్కువ ప్రైస్‌లో తీసుకొచ్చే మొబైల్ ఫోన్ ఉందా అంటే అది K సిరీస్ మొబైల్స్. సో, ఇప్పుడు K13 మొబైల్‌ని అయితే ఒప్పో లాంచ్ చేసింది. ఈ మొబైల్‌లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే అయితే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటే సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్‌తో వస్తుంది. 7000 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP65 రేటింగ్‌తో ఈ మొబైల్ వస్తుందన్నమాట. స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 అయితే యూజ్ చేశారు. ర్యామ్ టైప్ LPDDR4X ర్యామే ఉంది. బేస్ వేరియంట్ 128 జీబీ. ఇది రూ. 17,999 ప్రైస్ పెట్టారంటే దాదాపుగా రూ. 18,000. ఇక 256 జీబీ వేరియంట్ రూ. 19,999 ప్రైస్ పెట్టారంటే దాదాపుగా రూ. 20,000. రూ. 20,000 పెట్టి ఈ మొబైల్ కొని అంత గొప్పదైతే ఏం కాదు. అదే ప్రైస్ కింద ఇందాక మీకు చెప్పాను కదా P3 Pro. సో, ఆ మొబైల్ వచ్చేస్తది రూ. 20,000కి. దానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మరొకటి ఏంటంటే ఈ మొబైల్ P3కి ఈ ఒప్పో K13కి పెద్ద డిఫరెన్స్ లేదు స్పెసిఫికేషన్ వైస్‌గా చూసుకుంటే. ఓన్లీ బ్యాటరీ దగ్గరే అది 6000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తే ఇది 7000 ఎంహెచ్ బ్యాటరీతో వచ్చింది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇది 80 వాట్‌తో వచ్చింది. అంతే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ మాత్రం దానికి మనం రూ. 2,000 మనం P3తో కంపేర్ చేస్తే దీంట్లో ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట. అంటే బేస్ వేరియంట్ 17,999 ఉందిగా అయినా ప్రైస్ ఎక్కువే అక్కడ చూసుకుంటే. కాకపోతే ఒప్పోనే కావాలి, ఒప్పో అంటే మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఏప్రిల్ 25వ తారీఖు నుంచి సేల్‌కి తీసుకురాబోతున్నారు. మీకు కార్డ్ ఆఫర్ కూడా ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ మనకి హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ, ఐసీఐసీ కార్డ్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఒక రూ. 1000 లభిస్తుంది. లేదంటే మీరు ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఓ రూ. 1000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Pad 3R, OnePlus Pad అండ్ Pad 2 ఈ 2 మోడల్స్‌ని మన ఇండియాలో కూడా లాంచ్ చేసింది. Pad 1 వచ్చేసరికి రూ. 27,000 ఏమో అమ్ముతున్నారు. Pad 2 రూ. 36,000 ఏమో ఉన్నట్టుంది ఇప్పుడు మన ఇండియాలో. అయితే ఇప్పుడు Pad 3R త్వరలో తీసుకురాబోతున్నారు. ఇది మనకి FCCలో అయితే స్పాట్ అయింది. అయితే రీసెంట్‌గా చైనాలో ఒప్పో Pad 4 Pro అని చెప్పి ఒక టాబ్లెట్‌ని అయితే ఒప్పో లాంచ్ చేసింది. ఆ మోడల్‌ని గ్లోబల్ మార్కెట్‌లో OnePlus Pad 2 Pro పేరు మీద ఈ 2 మనకి జూన్ నెలలో లాంచ్ అవుతాయని చెప్పి తెలుస్తుంది. ఇందులో మనకి Pad 3R మాత్రం అఫోర్డబుల్ ప్రైస్‌లో అయితే తీసుకొస్తారంటున్నారు. అంటే రూ. 25,000 లోపు ఇది ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 17 Pro ఈ సంవత్సరం బ్యాక్ కేస్ బయటకు వచ్చిందనమాట. అంటే డిజైన్ ఎలా ఉండబోతుందని ఫైనల్ డిజైన్ అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే బ్యాక్ సైడ్ మనకి ఆ కెమెరా సెటప్ అయితే అలాగే ఉంటుంది. కాకపోతే ఆ కెమెరా ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో దాన్ని పెంచబోతున్నారు. ఇది ఇప్పుడు యాపిల్ కొత్తగా వచ్చాం గానీ ఆండ్రాయిడ్ బ్రాండ్స్‌కి ఇదేం కొత్త కాదు. ఆల్రెడీ వీళ్ళు తుక్కుగా వాడేసి వదిలేసిన డిజైన్ అనమాట ఇది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో చూస్తే మెయిన్‌లీ చూసుకుంటే మనకి పోకో బ్రాండ్‌లో ఇంతకుముందు గతంలో చాలా వరకు ఇలాంటి డిజైన్‌లు అయితే తీసుకొచ్చేవాళ్ళు. కెమెరా ప్లాట్‌ఫామ్ బంపింగ్ అనేది పెద్దగా తీసుకొచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు ఆళ్ళకి కూడా అంటే ఆండ్రాయిడ్‌కి కూడా ఇసుకొచ్చి వదిలేసిన డిజైన్ అని చెప్పాలి. ఆ డిజైన్‌తో అయితే మొత్తానికి వీళ్ళు 17 Pro సిరీస్‌ని అయితే తీసుకురాబోతున్నారు. 17 Pro అండ్ 17 Pro Max ఇది రాబోతుంది. ఇంతకీ మ్యాక్స్ ఉండకపోవచ్చు. అల్ట్రా ఉంటుందంటున్నారు ఈసారి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి OnePlus నుంచే OnePlus 13T ఏప్రిల్ 24 అంటే ఈ నెల 24వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే బయటికి వస్తూ ఉన్నాయన్నమాట. అందులో మెయిన్‌లీ చూసుకుంటే ఈ మొబైల్ వెయిట్ 185 గ్రామ్స్ ఈ మొబైల్ వెయిట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బ్యాటరీ కూడా పెద్దది ఉండబోతుంది. 6260 ఎంహెచ్ బ్యాటరీ. వరల్డ్ ఫస్ట్ కాంపాక్ట్ ఫోన్‌ను 6000 ప్లస్ ఎంహెచ్ బ్యాటరీతో మేమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంతకుముందు మనకి OnePlus మినీని తీసుకొస్తుంది. OnePlus 13 మినీ అనుకున్నాం కదా! సో, ఇది మినీ కాదు ఇదే మొబైల్ అని చెప్పి అర్థమవుతుంది. దీన్ని మరి ఇండియాలో కూడా తీసుకొస్తారు 13Tని. మరి ఎప్పుడు తెస్తారో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చైనాలో చూస్తే దాదాపుగా అండర్ 40,000లో తీసుకొస్తారని అర్థమవుతుంది. మనం వివో నుంచి చూసుకుంటే వివో X20 Proలో మినీ తీసుకొచ్చారు. అలాగే ఒప్పో Find X8s మినీ సైజులో తీసుకొచ్చారు. అంతే అనుకుంటా. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకి బీబీకే ఎలక్ట్రానిక్సే కాబట్టి తీసుకొస్తారు. తప్పదు. దాంట్లోనే వీళ్ళు ఈ మొబైల్‌ని కూడా తీసుకొస్తున్నారు. ఇంకా త్వరలో నాకు తెలిసి రియల్‌మీ నుంచి కూడా మనం ఒక కాంపాక్ట్ సైజు మొబైల్‌ని అయితే చూడొచ్చు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్‌లో ఏదైతే ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఉన్నాయో ఎస్ సిరీస్ మొబైల్స్ వీటిలో గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎవరికైతే వస్తున్నాయో సో, అది వారంటీ లేకపోయినప్పటికీ సామ్సంగ్ ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అయితే చేయబోతుందనమాట. ఆల్రెడీ ఇది మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 13న ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ని అయితే అనౌన్స్ చేశారు. దాన్ని మనకి డిసెంబర్ 31 వరకు ఎక్స్‌పాండ్ చేశారనమాట లాస్ట్ ఇయర్. సో, ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు ఈ పాలసీ అయితే కంటిన్యూ చేయబోతున్నారనమాట. గెలాక్సీ S20 సిరీస్, గెలాక్సీ నోట్ 20 సిరీస్, గెలాక్సీ S21 సిరీస్, S22 అల్ట్రా ఈ మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ మొత్తం మీకు లిస్ట్ చూపిస్తున్నానుగా. వీటిలో ఎవరికైనా మీ దగ్గర ఉన్న మొబైల్‌లో సో, గ్రీన్ లైన్ ఇష్యూ ఉంటే మీరు దగ్గరలో ఉన్న సామ్సంగ్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళి కొత్త డిస్‌ప్లేని అయితే ఏయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సర్వీస్ చార్జెస్ అయితే వర్తిస్తాయన్నమాట. సర్వీస్ చార్జెస్ అయితే దొబ్బేద్దామని ఫిక్స్ అయ్యారు. మరి దాన్ని ఎంత తీసుకుంటారో ఏమో తెలీదు. స్క్రీన్ మాత్రం ఫ్రీగా రీప్లేస్ చేస్తారంట.